హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పార్ట్ 2 ఆఫ్ మేకింగ్ బంజారా స్టైల్ చికెన్ అనమాట. సో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది, చాలా క్రియేటివ్ కూడా ఉంటుంది. హాయ్ గైస్, దాని తర్వాత అయితే మనమైతే సామాన్లు ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరిపోయినాం అనమాట. స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. సో అంతా చూడొచ్చు, మనమైతే అన్ని సలాడ్ కానీ సో కర్రీ కానీ అంతా అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట. హాయ్ గైస్, ఇదైతే రైస్, ఇంకా ఇంట్లో అయితే సలాడ్ అవన్నీ ఉన్నాయి. సో ఇలా థమ్స్ అప్ కానీ అన్నీ ఉన్నాయి అంత, ఇస్రాకులు, గ్లాసెస్ అన్నమాట. సో మనం ఇది జంగల్ మీదకి అయితే పోదాం. మనమైతే వెనకాల ఉన్న జంగల్కి అయితే వచ్చేసినాము. సో అక్కడికి వెళ్తున్నాము. హాయ్ గైస్, ముందు హల్వే మా వాళ్ళు చూడండి వస్తున్నారు ఒక్కొక్క సామాన్లు అయితే తీసుకొని. హాయ్ గైస్, చూడొచ్చు ఇంత రాత్రి అయినా కూడా మేము జంగల్లోకి అయితే తీసుకుపోతున్నాం సామాన్లన్నీ. సో ఫైనలీ అంతా రెడీ అయిపోయింది. సో తీసుకెళ్తున్నాం ఇప్పుడు. చూడొచ్చు ఇక విపరీతంగా చలి అయితే పెడుతుంది ఫ్రెండ్స్. గైస్ చూడొచ్చు, మీరు వస్తున్నప్పుడు అయితే ఇదైతే పగిలిపోయింది అనమాట. క్యాన్ అయితే, వాటర్ క్యాన్. సామాన్లన్నీ తెచ్చి పెట్టేసిన తర్వాత మనం తెచ్చిన బల్బ్ను అయితే ఎలా హ్యాంగ్ చేయాలో, ఏం చేయాలో చాలాసేపు అయితే పట్టుకోలేమని ఒక ఐడియా అయితే వేసినాం అనమాట మన టీం అందరం అయితే. సో దానికోసం అయితే ఒక కట్టె అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఒక స్టిక్ లాంటిది. సో దానికైతే మనం హ్యాంగ్ చేయొచ్చు, తిన్నప్పుడు ఎవరు పట్టుకోరు కదా. సో దానివల్ల అయితే చాలాసేపు సర్చింగ్ తర్వాత మనకు ఒక కట్టె అయితే దొరికింది, చూడండి. సో కట్టెనైతే నిలబెట్టడానికి మనమైతే 2 గనెట్రాళ్ళు అయితే తీసుకున్నాం అనమాట. ఆ గనెట్రాళ్ళని చెట్టు లెక్క నిలబెడదాం. సో ఎట్లా అంటే కింద చెట్టు లెక్క దాన్ని చేసి అయితే దాన్ని నిలబెడదాం అని అయితే గనెట్రాళ్ళు అయితే సపోర్ట్ కోసం అయితే తీసుకున్నాం అనమాట. సో ఆ గనెట్రాళ్ళని అయితే పెట్టేసి దాన్ని అయితే ఒక సపోర్ట్ ఇచ్చి అయితే మనం నిలబెట్టినాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద టాస్క్ ఏంటంటే ఆ బల్బ్ని అయితే వెలిగేయాలి. సో ఆ బల్బ్ని అయితే ఆ 2 టర్మినల్స్ కనెక్ట్ అయితే మాత్రమే ఆ బల్బ్ అయితే వెలుగుతుంది అనమాట. సో దాన్ని అయితే మనమైతే ఒక లెమన్ పీల్ అయితే తీసుకొని సో దానికైతే అతికించినాం అనమాట. ఆ లెమన్ పీల్ ద్వారా ఏదైతే ఉందో అదైతే వెలుగుతుంది. 2 టర్మినల్స్ అయితే కనెక్ట్ అయ్యి కొంచెం అదైతే వెట్టుకుంటుంది కదా. సో దానివల్ల అయితే అదైతే వెలుగుతుంది అనమాట. సో సక్సెస్ఫుల్లీ చాలా కష్టం తర్వాత దాన్ని అయితే మనం సక్సెస్ఫుల్ అయితే ఒక లైట్ సోర్స్ లెక్క తీసుకొని మనం అయితే దాన్ని వెలిగించినాం అనమాట. సో ఇట్స్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది అనమాట, చూడండి. హాయ్ గైస్, సో చూడొచ్చు మనం అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ప్లేట్లు అయితే వేసుకుంటాం గైస్, చూడండి. సో మన స్పెషల్ జొన్న రొట్టె అనమాట, చూడవచ్చు. ఒక్కసారి అయితే టేస్ట్ అయితే మనమైతే ఎట్లయిందో చెప్తాము. టేస్ట్ అయితే చూసుకుందాం ఫస్ట్. ఏదైతే టేస్ట్ చూస్తున్నా గైస్, సూపర్ అంటే సూపర్ అయింది. థ్యాంక్ యూ. సూపర్ అంటే సూపర్ అయింది గైస్. సో థమ్స్అప్ అయితే వస్తుండవు చూడండి. సో చల్లగా ఉంది థమ్స్అప్ అయితే, చలికాలంలో సరదా అయితే అనుకుంటా. హీరో అన్న తిని చెప్పన్నా. సో మన హీరో అన్న అయితే తింటుండో. సో ఎట్లుందో చెప్పండి. సూపర్ ఉంటుంది మన సో జొన్న రొట్టె అనమాట. సో ఇది బంజారాలో స్పెషల్. మీ బంజారా ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని ట్రై చేయండి. చాలా బాగా అయితే ఉంటుంది. కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇంకా మనం ఫుడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. సో ఇవాళకి అంతే. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ చెప్పండి. సో ఇవాళకైతే గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనమాట. సో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, తింటూ ఉండండి. గుడ్ నైట్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. బాయ్.